ఈ స్థలం అనాథ పిల్లల కోసం ఆశ్రమం కట్టడానికి ఉంచాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. చంపేస్తాం నిన్ను. దాపదం. ఎంతమంది ఉన్నారో చూడు. ఆఫ్టర్ ఆల్ 8 మంది అమ్మా. దాపదం. 8 మంది అయినా ఎమ్మెల్యే మనుషులు. వాడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టూడెంట్. చెయ్యి పడితే ఓ ఆంధ్ర కదిలొస్తుంది. టోటల్ హాస్టల్ మొత్తం వచ్చేస్తుంది మనం చిటికేస్తే. మరి చిటికే అక్కడికి వెళ్ళేస్తుంది ధన. దాపదం. ముసలోడు కోర్టుకు పోతాడట. కోర్టుకు పోతాడంట. ఏంద్రా చూపు? అరే కొట్టావు బే. అవును బే. వాళ్ళందరికీ వేరే వేరే పనులుంటాయి. నీ వెనకాల ఎలా వస్తారు? రారు. అర్థమైంది. అదేంటి ధన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మీరేదేదో చెప్పారు. ధన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్టే చేస్తాడు. చూస్తున్నా. హలో కమిషనర్ ఆఫీసర్. ఎస్. రాంగ్ నంబర్. హలో, నేను మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరాజ్ మనుషులు. రాంగ్ నంబర్. ఎస్ కమిషనర్ ఆఫీస్. సార్ అది ఏంటి? ఏం కావాలి? మీరేం ఫికర్ చేయకండి, నేను చూసుకుంటా. గొంతు చించుకుంటే మీరే చీరేయండి. పోలీసు వాళ్ళకేసే గడ్డి నేనేస్తా. ఇక మనకి ఎదురెవడన్నా? ఓయ్ ఎవరు నువ్వు? గడ్డి వేసేవాడి డాడీని. కమాన్. నువ్వు కమాన్ అంటే రానికి ఇది ఓపెనింగ్ అనుకుంటా, ఇది క్లోజింగ్. నేను రాను రా. ఏం బిక్కుంటా బిక్కోపో. హోమ్ మినిస్టర్ నిన్ను సస్పెండ్ చేస్తా బిడ్డ అనుకుంటా నేను. అమ్మా అమ్మా. మా బావ హోమ్ మినిస్టర్, ఆయనకు తెలిసిందంటే మీ ఆఫీస్ తుమ్ము తులిపేస్తాడు. లాభం లేదు, అందుకే ఇక్కడ పెట్టా ప్రోగ్రామ్. ప్రోగ్రామా? డబుల్ మీనింగ్. సీఎం సస్పెండ్ చేపిస్తాను. సార్ సార్ అలా నాకు వద్దు సార్. మీ పోలీసు వాళ్ళు ఉంచుకోరు సార్. రాజుగారు నేను వచ్చేసా. ఇక మీకు నిశ్చింత. కమిషనర్. ఏంటది? యాంటిసిపేటరీ బెయిల్. ఎవరికి? ఆయనకి. ఆయన అంటే? సార్ సార్ నన్నే. ఆహా, మీ ఆయన ఎమ్మెల్యే గోవిందరాజు గారండి. వాడా? గూండా గారు. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. మీరు వస్తారని వారికి తెలియదు అనుకుంటా. రన్నింగ్ జీప్ నుంచి పారిపోయాడు. లుచ్చాగాడు, ఇడియట్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వచ్చి తీసుకెళ్ళండి. ఏంటండి మంచిగా అడిగితే మర్యాద లేకుండా కాళ్ళెదురు మనిషిని పెట్టుకుని లేడంటారేంటి? 516 నీకు కనిపిస్తున్నాడా? ధర్మరాజు సార్. నీకు? ఎమ్మెల్యే గారా? వీడా కనపడలేదు సార్. రౌడీస్ మీకు? లేదు. మా వాళ్ళకెవరికి కనిపించిన ఎమ్మెల్యే మీకెలా కనిపిస్తున్నాడు? విడ్డూరం కాకపోతేను. చూసారా? వాళ్ళకే అర్థమైంది, మీకు అర్థం కాలేదు. ఐఎమ్ ఏ లాయర్. నా వెనక 1000 పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్పు. హ్యూమన్ రైట్స్. ఇంకా? అప్పీల్ చేస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపించట్లేదే. ధర్మరాజు సార్. లాయర్ కూడా కనిపించట్లేదు సార్. కోర్టులో కలుద్దాం. బ్యాటింగ్ ఇంకా చిన్నది లేదా? ఆ చిన్నదే, నువ్వు కళ్ళు జొడితి. ఏంటి సీనియర్ ప్రాబ్లం ఏంటి? మరి లేకపోతే నేను వేసిన వాళ్ళు మళ్ళీ నాకే రిటర్న్ వేస్తావు. ఇలా అయితే గేమ్ ఎప్పుడైపోతుంది? సెన్స్లెస్ గేమ్ అసలు. రే స్టీవ్, తమరు ఎలాంటి సీనియర్? రెడీదేనా? స్టార్ట్. సీనియర్. ఏంటి జూనియర్? మీరు అడిగారు కదా అందుకే తెచ్చా. నీ పొయ్యి మంట, నేను తెమ్మంది కుండరా. మట్టి ఉండ కాదు, బండ. ఇప్పుడు ఏమైంది సీనియర్? నువ్వు తెచ్చిన కుండకు నీళ్ళు ఎక్కడ పోయాలి? ఒకవేళ పైన పగలు కొట్టిపోతామంటే కింది నుంచి పోతాయి. నాన్ సెన్స్. ఏమయ్యా బండి స్పీడ్ గా వస్తుంది కదా, ఆగచ్చు కదా. నీ కారుకు బ్రేకులున్నాయి, నాకున్నాయా? కళ్ళద్దాలు వేసుకొని వస్తారు పెద్ద మనిషిలాగా. మెంటల్ గడ్డ ఉన్నాడే. వీళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ కాదు బాబాయ్, ఫండ్ రైజింగ్ కోసం ప్రాక్టీస్. చూడమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అనుభవం ఉన్నవాడిగా కాదు చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఎవడ అమాయకుడో ఎవడ అమ్మాయకుడో టెస్ట్ చేస్తే గానీ తేలదు. అది చూసే దాన్ని బట్టి కాదండి, ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెవడివి? అప్పుడే మర్చిపోయారా? ప్రిన్సిపల్ ఆఫీస్ లో కలిసాం కదా. లక్ష్మి చెప్పు. అవును,
ఇతను ధన అని నా ఫ్రెండ్. అవును బాబాయ్. బాబాయ్ మన మనసులో పొల్యూషన్ ఉందనుకోండి, యథవేషాలు వేసే టైప్ అనుకోండి, ఎదుటి వాళ్ళందరూ పరమ నీచంగా కనపడతారు. అదే 24 గంటలో మనిషిలో మంచితనం మాత్రమే చూసే టైప్ అనుకోండి, ప్రతి వ్యక్తి కంటికి బుద్ధుడిలా కనపడతాడు. ఇప్పుడు నా కంటికి మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి మనిషిలా కనపడుతున్నారు. ఇప్పుడు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది, మంచివాడివే అనిపిస్తుంది. కరెక్ట్. అనిపించటమే కాదండి, అతను నిలువునా మంచివాడే. నమస్కారం అండి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకు కాదండి, తనకి చెప్పాలి. డాడీకి ఫోన్ చేసింది నువ్వే కదా? కానీ ఎందుకు చేశాను? నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని ఏయ్. 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి, నువ్వే ఎంత పర్ఫెక్ట్ అయితే నేను కనిపించిన మీ ఫాదర్ ఎంత పర్ఫెక్ట్ అని అనుకుని, ఆ పోయిన కమిషనర్ లాగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేవాడు కాకుండా రిపోర్ట్ రాసేవాడని ఫిక్స్ అయి ఫీల్ అయి ఫోన్ చేశాను. ఏమయ్యా నువ్వు ఏది స్ట్రైట్ గా చెప్పా, ఇలా వస్తున్నావేమిటి? అలవాటు అయిపోయింది సార్, మార్చుకో. ట్రై చేస్తా. వెళ్ళొస్తాం బాబు. ఆ, ఆ. వస్తాం బాబు. వెళ్దామా? మీరేం కంగారు నేను పడకండి, వెళ్తాను ప్రోగ్రామ్ నేను బాయ్. స్పీడప్ చేస్తా, ఫటాఫటా అయిపోద్ది. ఆ? హలో అది కాదు, ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను, అర్థం చేసుకోవు. అది కాదు, మీ ఆవిడ Shut up. నిన్ను కాదే. Idiot. హలో ఇడిసావా అయిపోయింది. అరే పోనీరా ఎదవా, రే ఎదవా, నేను ఎక్కలేదురా, రే ఇడియట్. టాపిక్ లో టాపిక్ కలిపేసి ధనాని ఈ అందాన్ని తన తెలివితో బాగా పొగిడాడు. ఆ, తను నిజంగా అందంగా ఉంది కాబట్టే పొగిడాను. నిన్నెప్పుడైనా పొగిడానా? ఓ సిగరెట్ తీరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తన అందగత్తారా. ఆహా, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అబద్ధం చెప్పాలి, నేనెందుకు చెప్పాలమ్మా? అవును, ఏంట్రా అటు తిరిగి కనుగొడుతున్నావు? ఏ ధనలక్ష్మి, అబద్ధం చెప్తున్నాను, నీకు అనుకోవట్లేదు. మన సండే ప్రోగ్రామ్ ఉందా లేదా? సండే ఏంటి? మేమందరం సరదాగా బయటికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నో సండే డాడీ ఇంట్లో ఉంటారు. పోనీ ఆయన కూడా రమ్మను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఫ్రెండ్షిప్ కంటే పేరెంట్సే ముఖ్యమా? అఫ్ కోర్స్, ఫ్రెండ్షిప్ ఈస్ ఫర్ ఫన్. హలో, పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పా ఓకే, కానీ ఫ్రెండ్షిప్ అలా తీసి పడేస్తావేంటి? ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? చూపిస్తే పోలా? లా 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 లా. లక్ష్మి, రెడీ అయ్యావా లేదా? ఈ లలిత కింద కనుక కాఫీ పెట్టమని చెప్పాను. వెళ్ళి గేదెకి ఒరేయ్. పాలు పితుకుతోందో ఏమో. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అస్సలు మారలేదురా, మెంటల్ గా ఫిజికల్ గాను. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా కాలేజ్కా దింపమంటావా? ఆ, వద్దులే, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే బెటర్. ఏమ్మా కొత్త డ్రెస్ లా ఉంది? అవును డాడీ, మీకు ఇష్టమైన కలర్ అని. బాగుందా? యా. బాయ్ డాడ్. ఈ ఊరొచ్చాక లక్ష్మిలో చాలా మార్పు వచ్చింది. నువ్వు మారవరా, మీ నాన్నను చూసేనా లైఫ్ మీద టెన్షన్ పడడం నేర్చుకోరా. వాళ్ళు అడిగింది ఏదో కళ్ళు మూసుకొని వాళ్ళ చేతుల్లో పెడితే నీ ఉద్యోగం ఏదో నీ చేతుల్లో పడుతుంది కదరా. సార్, చేతులు తడపమని కాళ్ళు కడగమని టాప్ టు బాటమ్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని ఊరికే టెన్షన్ పెట్టకండి. చా, నువ్వు పడ్డ టెన్షన్ చాలు గానీ ఆ టీ తాగు. టీయా? ఎవడికి కావాలి మీ బోడీ టీ? నా దగ్గర ఇన్ని టీలు ఉన్నాయి. నాకున్న ఫిజికల్ పర్సనాలిటీ, చదువులో ఎలిజిబిలిటీ, సైట్ అస్సలు లేని విజిబిలిటీ, ఏదైనా సాధించే ఎబిలిటీ, పని చెప్తే అర్థం చేసుకునే క్లారిటీ, అది చేయటంలో వెరైటీ. సూపర్. పొగిడితే లొంగని స్టెబిలిటీ, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే క్రియేటివిటీ, పంక్చువాలిటీ, ప్రొఫెషనాలిటీ, ఇవన్నీ చూపించి ఒక సెపరేట్ ఐడెంటిటీ పొంది సొసైటీలో హ్యూమిలిటీ ఉన్న సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను గురువా. నీకున్న యాక్టివిటీకి పోలీస్ అవడం కన్నా రైటర్ అవడం బెటర్ రా. అది కాదు గురుగారు, పోలీస్ అవటం నా డ్రీమ్ సార్. రోడ్డు మీద జనం మధ్యలో మీ రక్షణ కోసం మేము ఉన్నామని అనుకుని నడుస్తూ ఉంటుంటే ఆ హీరోయిజమే వేరండి. అసలు మీకు తెలీదు, దీనికి ముందు నేను మిలిటరీకే ప్లాన్ వేశాను. అంతుందా? కానీ అమ్మలేని వాడిని, నాన్నకొక్కండి. ఆయన చాలా మంచోడు. ఇల్లు వదలాలంటే బెంగ, నా వల్ల కాలేదండి. ఏంటి సార్ లేచిపోయారు? ఎమోషన్ ఏమైనా ఎక్కువైందా? యా, నీ మొహం పోలీస్ కమిషనర్ లేగు. ధర్మరాజు సార్, ఈ ఏరియాలో రౌడీలు గూండాలు ఫైల్స్ తీయండి. ఈ ఏరియాలో గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. ఆ, గుండాలు రౌడీలు ఎవరు లేరు సార్. ఏమయ్యారు? ఫైల్ క్లోజ్ చేసిమన్నారు సార్. ఎవరు? పొలిటికల్ ప్రెషర్ సార్. నీకు జీతం ఇచ్చేదెవరు? గవర్నమెంట్ ట్రెజరీ సార్. ఎవరి కోసం ఈ జాబు? పబ్లిక్ కోసం సార్. మధ్యలో ఈ పొలిటీషియన్స్ ఎవరు? అంతకు ముందు గుండాలు సార్. ఆ ఫైల్స్ అన్ని ప్రిపేర్ చేసి వెంటనే డీజీపీ ఆఫీసుకు పంపించండి. రేపు ఈవినింగ్ కల్లా 1 hour లో. 1 hour. ఆహా, ఏం స్పీడు, ఏం స్పీడు! ముక్కలు ముక్కలుగా ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పేశారు. అవును, ఆయన హైట్ ఎంత? 6 feet. ఇక్కడ 2 అంగుళాలు ఎక్కువ. ఆ డ్రెస్లో ఆయనకన్నా నేనే బాగుంటాను కదా.
ఊహించుకో నో అబ్జెక్షన్. సెలక్షన్ ఎప్పుడు? చిన్న సజెషన్, చెప్పు. గెట్ అవుట్. ఏరా, ఆ? నీకెంత ధైర్యం ఉంటే బయట వాళ్ళని తీసుకొచ్చి నా మనిషిని కొట్టిస్తారా? ఆ? రేయ్, పట్టుకోండిరా. ఎక్కడికి పోతావే? ఏయ్! ఏంట్రా అదే? వాళ్ళు ఎవరో కుడుతున్నారు చూడరా. రా. అన్నున్నాడు, ఏం చేద్దాం పదండ్రా. రేయ్! ఏయ్! నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? నీ ఫ్రెండ్ రోజు మా చెల్లి కాలేజ్కి వెళ్తుంటే గుడ్లు అప్పగించి వస్తున్నాడు. వాడు అలా చూడ్డం చూశాడు. నీకెలా తెలుసు? నా చెల్లి చెప్పింది. అయితే నీ చెల్లి చూడబట్టేగా నా వాడు చూశాడని తెలిసిందే. ఆ? నీ చెల్లి నా ఫ్రెండ్ ఎందుకు చూసిందిరా? ఏంటి? ఏయ్! అరే, పీసేసావా? సాలు. నీ ఏరియా రెచ్చిపోతున్నావా? నీ ఏరియా ఎదురా? మోంజో మార్కెట్. పోనీ అక్కడికి రానా? ఎప్పుడు? నువ్వు చెప్పురా, టైం చెప్పు, నాకు ఏం ప్రాబ్లం లేదు. 5 గంటలకి. 5 కాదు, 4:30కే వస్తా. ఓకేనా? జూనియర్ వాళ్ళు వస్తారంటావా? ఏంట్రా మామ? అయ్యో, పురుగుల్లో వస్తున్నారు. అయ్యో, తన ఆగరా రే. నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు పారిపోతావు ఏంట్రా? ఏంట్రా ఇది? ఇప్పుడు ఎలా వెళ్దాం? ఆ తాళాలు తీసుకుని అది తీయాలంటే వాళ్ళని కొట్టాలి, ఇంతమందిని మనమా? లేకపోతే చచ్చిపోతాం.
అందరిని కొట్టేశాం. ఇంతమందిని కొట్టే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందనా? తప్పించుకోలేమని భయంతో వచ్చిందిరా ఎదవా. ఏం జరిగింది ఇక్కడ? ఫైట్ సార్. ఎందుకు జరిగింది? వాళ్ళ బ్యాచ్ వచ్చి మా వాడిని కొట్టారు. ఎందుకయ్యా అని సాఫ్ట్ గా అడిగితే, ఏంట్రా పుడింగ్ నీ ఏరియాని రెచ్చిపోతున్నావా, మా ఏరియాకి వచ్చి కొట్టు అని ఛాలెంజ్ చేశారు సార్. వచ్చాం, కొట్టాం. అంత పెద్ద మగాడివా? పెద్ద చిన్న తెలియదు కానీ మగాడినే సార్. అయినా నేను ఇప్పుడు కొట్టిన వాళ్ళందరూ వెదవాలి సార్. వాడు ఏదైతే నువ్వు అఫెన్స్ చేస్తావా? ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, మా దగ్గర తీసుకురాబాక నేను మీరే కదా చెప్పింది. ఈయనే చెప్పారు సార్. అది అప్పుడు. ఇది ఇప్పుడు. సార్ ఆ రోజు అనాథాశ్రమం గొడవలో ఎమ్మెల్యే గోవిందరాజ్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినప్పుడు అది పెద్ద మ్యాటర్, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మీకు ఫోన్ చేశాను కదా సార్. ఓహో, నువ్వేనా అది? మరి మీ మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టేగా నేను మీకు ఫోన్ చేసింది. ఏ ప్రాబ్లం ఏ పద్ధతిలో సాల్వ్ చేయాలో ఆ ప్రాబ్లం ఆ పద్ధతిలోనే సాల్వ్ చేయాలి కదా సార్. ఏ ప్రాబ్లం నాకు అర్థం కాలేదే. సార్కి అర్థమైంది. మేము వెళ్ళొచ్చా సార్? గో గో హోమ్. పదరా, పద, పద. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలాగే పోలీస్ ఆఫీసర్ చాలు, చాలు, వెళ్ళు. వస్తాను సార్. హలో వైఫ్ ఇడియట్.